బీజేపీ బీఆర్ఎస్ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ వార్నింగ్ ఇచ్చారు. నల్గొండలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి బుద్ధి చెప్పాలని జైవీర్ అన్నారు. మీరు ఎంత గంగిరెద్దు లెక్క తయారై వచ్చినా కూడా మీకు 2-3 వేల ఓట్ల కంటే ఒక్కసారి కూడా రాలేదన్న విషయం మీరు వాళ్ళకు ఒకసారి గుర్తు చేయాలి. మీకు ఓట్లు వచ్చినా రాకపోయినా నోరన్నది అదుపులో పెట్టుకోవాలి అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను. ఏకవచనంతో ఇంకొకసారి జగన్రెడ్డి గారిని గాని వారి కుటుంబాన్ని అంటే ఇప్పటికే టీఆర్ఎస్ కార్యకర్తలు నీ మొగుడిని బాధి వదిలితే అప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారంటే హాస్పిటల్ కాదు డైరెక్ట్ పైకే పోవాల్సి వస్తుందని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గారికి ఇప్పటికి చావు దెబ్బతిన్నా కూడా ఇంకా పొగరనగలేనట్టున్నది. ఇప్పటికి కూడా నోటి దురుసు అంతే ఉన్నది. మొన్న చెప్తుండే జయరాం తండా వాళ్ళు ఎవరో వచ్చి నీళ్ళ వాళ్ళని అడిగితే నేను పెద్దసారి జానారెడ్డికి ఫోన్ చేసినా అని సభాముఖంగా ఒప్పుకుంటున్నాను. నేను జానారెడ్డి గారికి ఫోన్ చేసిన వారి సూచన సలహా వీళ్ళకి నీళ్లు తేవడం ఎట్లా, వీళ్ళకి దాహం తీర్చడం ఎట్లా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ఎట్లా అని జానారెడ్డి గారికి ప్రతి సూచన సలహా నేను తీసుకుంటా. ఆ పిచ్చోనికి తెలియాలి ఏంటంటే మీ నాయకుడు కేసీఆరే తెలంగాణ సాధించేందుకు సూచనలు సలహాలు జానారెడ్డి గారిని అడిగినప్పుడు నేను నా గిరిజనుల నా తండ్రి జానారెడ్డి సలహాలు తీసుకోను. కేవలం ఒక్క జైరాం తండానే కాదు, ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఏ అభివృద్ధి కావాలన్నా తప్పకుండా జానారెడ్డి గారి సూచనలు సలహాలు ఎల్లప్పుడూ తీసుకుంటానని మరొకసారి